హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. పలు కాలనీలు నీట మునిగాయి. జీహెచ్ఎంసీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వర్షాలపై మంత్రి పొన్నం సమీక్ష జరిపారు. నిన్న అమీర్పేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. లోపల ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు వర్షం కారణంగా ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఏర్పడకుండా చూడాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. ముఖ్యమంత్రి గారు ఆ విధమైనటువంటి ఆదేశాలు కూడా జరిగింది. ప్రజలకు ఒక విశ్వాసం చేస్తున్నా ఎక్కడ కూడా ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఇబ్బందికరమైనటువంటి తాత్కాలిక ట్రాఫిక్ జామో లేకపోతే రోడ్లపై వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ లేదా ఇతర ఆస్తి నష్టానికి సంబంధించినటువంటి పెద్ద ఇబ్బందికర పరిస్థితులు ఏం రాలేదు. ఎందుకంటే ఎఫిషియెంట్ గా మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది. అది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు శాఖ వారి దగ్గర ఉంచి భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించి హైదరాబాద్ లో త్రాగునీటికి సంబంధించి కావచ్చు లేదా ఇతర అన్ని రకాల అంశాలకు సంబంధించి ఒక స్పెసిఫిక్ గా అన్ని విభాగాల సమన్వయంతో అనేక సందర్భాల్లో రివ్యూ చేసి ఒక కార్యక్రమం తీసుకొని అందుకు సంబంధించి ఈ మధ్య జీవో కూడా ఏర్పాటు చేశారు. అదంతా కూడా సర్వే జరుగుతా ఉంది. ప్రజలను కోరుతా ఉన్నా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే ఈ శాఖ ఆ శాఖ అనేది లేకుండా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ వ్యవస్థ అయినా అది రెవెన్యూ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, పోలీసు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ సహకారం తీసుకొని ఆ సమస్యను అధిగమించే విధంగా ముందు ఆ యొక్క ఎపిసోడ్ నుంచి బయటికి రావాలని కోరుతా ఉన్నాం. జరుగుతున్నటువంటి పరిణామాల లోపల మేము కూడా చర్చ చేసుకునేది ప్రధానమైన అంశం. సమన్వయంతో అందరూ కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి. అందరూ ఇంటర్నల్ అవేర్నెస్ ఇష్యూస్ మీద ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి అనేటువంటిదే ప్రధానమైనటువంటి ఇష్యూ. ఆ కోఆర్డినేషన్ లైబ్రరీకి ఉంటుంది. తప్పకుండా అందులో మీరు కూడా పార్ట్నర్స్ భాషలు కాబట్టి మీ సహకారంలో